దాన్ని తగలబెట్టింది అని చెప్పి బ్రజల్స్లో సంబంధించిన న్యూస్ను కూడా మరి ప్రచురించారు. ఇక శబరిమలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించే శబరిమలలో సాంకేతిక మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయనున్నారు. యాత్రికులు నీలక్కల్ను చేరుకున్నప్పటి నుండి వారు తిరిగి వచ్చే సమయం, సన్నిధానంలో అభిషేకం, ప్రసాదాలు, బుకింగ్ గదుల వరకు అన్ని ఏర్పాట్లను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా ఈ సమగ్ర ప్రణాళిక ఉండనుంది. ప్రస్తుతం వర్చువల్ క్యూలు మరియు ప్రసాదాల బుకింగ్ మాత్రమే ఆన్లైన్ వ్యవస్థ ద్వారా జరుగుతున్నాయి. సాంకేతిక వ్యవస్థలు ఏ ప్రాంతాల్లో అవసరమో వాటిని ఏ విధంగా అమలు చేయాలో తెలుసుకోవడానికి RFPని సిద్ధం చేయనున్నారు. విప్రో, ఇన్ఫోసిస్ వంటి సంస్థల సహాయంతో దీన్ని తయారు చేస్తారు. దీంతో పాటు దేవస్థానం బోర్డు అన్ని కార్యక్రమాలను డిజిటల్గా మార్చనున్నారు. కాగా శబరిమల వద్ద రద్దీని నియంత్రించడానికి శాస్త్రీయ చర్యలు తీసుకోవాలని, తదుపరి తీర్థయాత్ర నిమిత్తం మౌలిక సదుపాయాలు, జనసమూహ నిర్వహణ నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు K. జయకుమార్ అధ్యక్షతన జరిగిన దేవస్వం బోర్డు సమావేశం తదనంతరం సాంకేతిక మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయ్యప్ప స్వామి అంటే మరి తెలుగు రాష్ట్రాల్లో మనకి తెలుసు, ఆయన్ని ఎంత బాగా కొలుస్తారో. అయ్యప్ప స్వామి మాలలు వేసుకుని మరి ఆ శబరిమల క్షేత్రానికి వెళ్ళేవారు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల్లో ఉంటారు. ఈ మాటకొస్తే కోట్లలో ఉంటారు అన్నా కూడా అతిశయోక్తి కాదు. అయ్యప్ప స్వామిని అంతగా ఆరాధిస్తారు. ఒక మాట అయితే మనం చెప్పుకోవాలి, మరి తెలుగు ప్రజలు ఆరాధించినట్టుగా అంత నియమనిష్టలతో మరి ఇంకెవరూ చేయరు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే మనకు తెలుసు కేరళలో ఎంతవరకు మరి హిందుత్వం మీద శ్రద్ధ చూపిస్తూ ఉంటారో అధికారులు మనందరికీ తెలుసు. అదంతా తెరిచిన పుస్తకం. కానీ తెలుగు రాష్ట్రాలు అలా కాదు. తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి అయ్యప్ప స్వామి భక్తులు ఎంతగానో నియమనిష్టలతో ఉండి చాలా అద్భుతంగా అయ్యప్ప స్వామి వారిని సేవించి మరి ఆయన దర్శనం కోసం శబరిమల వెళ్తూ ఉంటారు. ఎన్నెన్నో అవమానాలు తెలుగు ప్రజలు పడిన పరిస్థితులు కూడా మనం చూసాం. మరి అక్కడ బోర్డు ఆలయ అభివృద్ధి మీద కూడా దృష్టి సరిగ్గా పెట్టదు. ఇప్పటి వరకు సరిగ్గా పెట్టిన దాఖలాలు లేవు. అదేవిధంగా భక్తులను కూడా పట్టించుకున్న పాపం లేదు. కానీ ఇప్పటి వరకు కూడా భక్తులను కాపాడింది, లేదంటే అక్కడికి వెళ్ళేటట్టు చేసింది ఒకే ఒక్కడు, ఆయనే ఆ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి. ఆ అయ్యప్ప స్వామి ఏది కావాలన్నా ఆయనే చేయించుకోగల క్యాపబిలిటీ ఉన్నవాడు. మరి ఈ రోజున ఆధునికత, సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించే శబరిమలలో సాంకేతిక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడానికి రంగం అయితే సిద్ధమవుతుంది. ఇది అందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. కాబట్టి వచ్చే నెక్స్ట్ టైంకి ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చి మరి యాత్రికులకు మరింత మరి సాంకేతిక పరిజ్ఞానం ఉండేలా, సాంకేతికత ఉండేలా మరి మరింత అభివృద్ధి చెంది తద్వారా మరి భక్తులకు మేలు చేకూరాలని మనందరం కూడా ఆశిద్దాం. ఇక అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ రివ్యూ అని చెప్పి రివ్యూ ఇచ్చారు. అలాగే ప్రైవేట్ జట్లలోనే ప్రభాస్ ప్రయాణం అని చెప్పి మరి రాశారు. మనకు తెలుసు ప్రభాస్కి ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ ఏ విధంగా ఉందో. మరి దురంధర్ OTT 130 కోట్లను కూడా ప్రచురించారు. మరి ఆ టైంలో మగాళ్లకు పెళ్ళాలు గుర్తుకు రారు అంటూ మరి ఒక సినిమా రవితేజారి వస్తుంది అని చెప్పి కూడా మరి ప్రచురించారు. ఓవరాల్గా మీకు చూస్తే దక్షిణాది నిర్మాత హోటల్కు ఏదో రమ్మన్నారని, ఏదో రకరకాలుగా ఏదో ఒకటి లైన్ లైఫ్లో ఉండడానికి హీరోయిన్లు రకరకాల జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు మరి ఈ దీనిలో మన దినపత్రికలో ఏముందో చూసాం, ఇంపార్టెంట్ న్యూస్ని. ఇక ఏపీకి వెళదాం. ఏపీలో ఆంధ్రజ్యోతిలో ఏం రాశారో చూసాం. పరకామణి ప్రక్షాళన చేయండి, AI తదితర సాంకేతికతలను వినియోగించండి, 2 దశల్లో సంస్కరణలు చేపట్టండి. టీటీడీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భద్రతా చర్యలపై 2 వారాల్లో AI వాడకంపై 8 వారాల్లో నివేదిక సమర్పించండి అని చెప్పింది. పాలక మండలికి స్పష్టీకరణ చేస్తుంది. నిందితుల ఆస్తుల వివరాలు ఇవ్వండి అని చెప్పి కూడా చెప్పిందని కూడా ప్రచురించారు. ఇక ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం, ఆదుకోండి, భారీగా నిధులు ఇవ్వండి అని చెప్పి సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరటం అయితే జరుగుతుంది. మనకు తెలుసు ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈసారి ఎన్డీఏలో కూటమిలో భాగంగా మరి ఇక్కడ 2 కోణాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, కేంద్ర ప్రభుత్వం ఈ రోజున మంచి స్టేజ్లో ఉంది అంటే కారణం ఆంధ్రప్రదేశ్లో నుంచి ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన ఉండటం. తద్వారా మరి బీజేపీ తన ఉనికిని చాటుకుంటూ ఈ రోజున టీడీపీ వలన మరి ఎంపీ సీట్లతో బలంగా ఉండి అక్కడ ఈ రోజున పాలించగలుగుతుంది అంటే మరి ఏపీ కారణం, టీడీపీ, జనసేన పార్టీల కారణం. అదేవిధంగా మరి
ఎన్డీఏ కూటమిలో ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్ కూడా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా మరి ఆంధ్రప్రదేశ్కు ఉంటాయి. ఎందుకంటే బీజేపీ తాను కూడా ఎన్డీఏ భాగంగా 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అయితే ఈ 5 ఏళ్ల పాటు డోకా ఉండదంటానికి ఎన్నో ఉదాహరణలు ఇప్పటికీ కూడా మరి చాలా వరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి సహాయం చేసిన పరిస్థితులను మనం చూసాం. మరి అదేవిధంగా మీరు ఏ రకంగా అయితే మరి అభివృద్ధిలో ముందుకు వెళుతున్నారో మాకు సీమ ప్రాంతం అభివృద్ధికి సంబంధించి కూడా మాకు మీరు కొన్ని నిధులు ఇవ్వాలి అని చెప్పి